హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాము. సో ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునే ముందు మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే హీలియం. సో హీలియం వాళ్ళకి ఓన్ బ్లాక్ చైన్ ఉంది. యాక్చువల్‌గా హీలియం గురించి చెప్పడానికంటే ముందు అది మనకు ఇప్పుడు కరెంట్ ప్రాబ్లమ్ ఏముంది? వీళ్ళు ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నారో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడేందంటే మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని తెలిసే ఉండొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో లేటెస్ట్‌గా ఏమొస్తున్నాయంటే స్మార్ట్ ఫ్రిడ్జెస్ వస్తున్నాయి. మీరు చూసే ఉంటారు, సెన్సార్స్‌తోని వస్తుంటుంది. అలానే ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 75 బిలియన్ డివైసెస్ ఇంటర్నెట్‌తోని కనెక్ట్ అయితాయంట. సో అది ఒక గార్ట్నర్ సర్వే ఎస్టిమేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకు స్మార్ట్ స్పీకర్స్ గానీ లైక్ అలెక్సా గానీ, గూగుల్ మినీ, గూగుల్ హోమ్, ఈవెన్ మనకు ఫారిన్ కంట్రీస్‌లో పార్కింగ్ మీటర్స్ అంటే మనం కార్ పార్క్ చేసి కాయిన్స్ ఏస్తే ఆడ టికెట్ జనరేట్ అవుద్ది. అలానే ఇప్పుడు కొన్ని ఆస్ట్రేలియాలో ఫైర్స్ అంటే ఎక్కువ వైల్డ్ ఫైర్స్ వస్తుంటాయి కాబట్టి ఏ టైంలో ఫైర్స్ వస్తుంటాయో సెన్స్ చేయడానికి వాళ్ళు సెన్సార్స్ పెడతారు ఫారెస్ట్‌లో. వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. అలానే స్మార్ట్ ఫ్రిడ్జెస్ గురించి మాట్లాడుకున్నాం. అలారమ్స్ ఇప్పుడేందంటే మనం బిజినెస్ చాలా ఉంటాయి. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. వాటికి గూడా ఇంటర్నెట్ కావాలి. అవి గూడా ఇప్పుడు ఇంటర్నెట్‌కి కనెక్టివ్‌తోనే వస్తున్నాయి. అలానే మోషన్ కెమెరాసు, స్మార్ట్ టీవీసు ప్లస్ యాక్టివిటీ ట్రాకర్స్ ఇప్పుడు అందరి స్మార్ట్ వాచెసు, ఫిట్‌బిట్‌లు వాటికి గూడా ఇంటర్నెట్ కావాలి. అలానే ఇప్పుడు మనకు స్మార్ట్ లైట్స్ కొన్ని సిటీస్‌లో ఎలా అంటే మోషన్ డిటెక్ట్‌తోని లైట్స్ ఆన్ అవుతుంది. మోషన్ లేకపోతే పోతుంది. సో వాటికి కూడా కొన్ని ఇంటర్నెట్ అవసరం ఉంటుంది ఫ్యూచర్‌లో. అలానే స్మార్ట్ అగ్రికల్చరల్ డివైసెస్ అంటే ఇప్పుడు టెంపరేచర్‌ను బట్టి ఆహ్, వాటర్ ఆన్ ఆఫ్ జేయడము, అట్లాంటి కొన్ని కంట్రీస్‌లో ఇట్లాంటి డివైసెస్ కూడా ఉన్నాయి. అలానే స్మార్ట్ స్కూటర్స్ ఇప్పుడు చిన్న ఎలక్ట్రిసిటీ స్కూటర్స్ కంటే గూడా ఫారిన్ కంట్రీస్‌లో స్మాల్ అంటే ఇట్లా మనం పుష్ చేసుకునే స్కూటర్స్ లాంటివి వస్తున్నాయి. అవి గూడా ఇంటర్నెట్ కనెక్టివ్స్. ఈవెను కొన్ని కంట్రీస్‌లో డాగ్స్ ఉంటాయి గదా! డాగ్స్‌లో వాటి మెడలో ఇట్లా కాలర్ అని ఏస్తుంటారు. వాటికి కూడా ఇంటర్నెట్ ఉన్న చిప్ పెడతారన్నట్టు. ఎందుకంటే అందులో ఆ చిప్‌లో ఇన్ఫర్మేషన్ ఏందంటే దాని లొకేషన్ ట్రాక్ అవుతుంటుంది. దాని నేము, కుక్కకు వ్యాక్సినేషన్స్ ఏసారా లేదా అని డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. అట్లాంటివి కూడా ఇంటర్నెట్ సో, ఇప్పుడు ఇవన్నింటికి ఇంటర్నెట్ గావాలంటే ఎలా కనెక్ట్ చేస్తాం అన్నది ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మన ట్రెడిషనల్ మెథడ్‌లేంటి? ఐదర్ నువ్వు వైఫై అన్నా వాడతావు, లేకపోతే 3జీ సిమ్ ఆర్ 5జీ సిమ్ మొబైల్ కనెక్షన్ వాడతావు. బట్ అవి ఓకే మొబైల్‌లోకి. బట్ అట్లాంటి ఇంటర్నెట్ ప్రతి డివైస్‌లో వాడాలంటే ఇప్పుడు చూడండి ఇన్ని డివైసెస్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ అంటే అది చాలా ఎక్స్‌పెన్సివ్ అయితుంది. ఇప్పుడు మీరు గూడా మీ పర్సనల్ లైఫ్‌లో కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర మినిమమ్ 3, 4 ప్రతి ఒక్కరి ఇంట్లో మినిమమ్ 3-5 డివైసెస్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేటివి అయితే ఉంటున్నాయి. ఐదర్ మీ టీవీ గావచ్చు, ఫ్రిడ్జ్ గావచ్చు, స్మార్ట్ వాచెస్ గావచ్చు, మొబైల్ ఫోన్స్ గావచ్చు, ఇంకా చాలా డివైసెస్ ఇప్పుడు సెక్యూరిటీ కెమెరాస్ చాలామంది ఇళ్లలో గూడా సెక్యూరిటీ కెమెరాసు, అలెక్సా ఇట్లాంటి స్పీకర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో, వీటన్నింటికి చీప్‌గా ఇంటర్నెట్, ఫాస్ట్‌గా ఇంటర్నెట్ గావాలంటే ఇప్పుడున్న వాటి ఇంటర్నెట్‌తోనైతే అంత ఫీజిబుల్ గాదు. ఆఫ్‌కోర్స్ మేనేజ్ జేస్తున్నాము. బట్ ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా కనెక్షన్స్ పెరుగుతున్నాయి గాబట్టి మనకు ఫాస్ట్‌గా, చీప్‌గా ఇంటర్నెట్ ఎలా అంటే ఆహ్, అట్లాంటి వాటి కోసమే హీలియం అనేది వర్క్ అవుతుందన్నట్టు. ఇదేంటంటే ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ అన్నట్టు. సో, ఇదేంటంటే లాంగ్ రేంజ్ నెట్వర్క్ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ అన్నట్టు. ఇప్పుడు మన వైఫై ఏందేందంటే ఒక 200 మీటర్సు మ్యాక్స్, ఇంకేమన్నా ఎక్స్‌టెండర్ వాడితే ఇంకొంచెం ఎక్కువ రావచ్చు. మేబీ మన ఇంట్లో పక్కింటికి కొంచెం రావచ్చు. కానీ అంతకంటే మించి రాదు గదా! ఈ హీలియం ఏందంటే కొన్ని కిలోమీటర్స్ వరకు వస్తుందన్నట్టు. ఒక డివైస్ వాడితే, ఒక హాట్‌స్పాట్ వాడితే. సో, అందుకోసమే ఇది అన్నది ఈ మధ్య కొంచెం బాగా పాపులర్ అయితుంది. యాక్చువల్‌గా ఇదేందంటే వాళ్ళేమంటున్నారంటే ఈ నెట్వర్క్‌ని ఇట్స్ ఎ పీపుల్స్ నెట్వర్క్ అన్నట్టు. అంటే పీపుల్ వాళ్ళే నిర్మించి, వాళ్ళే మెయింటైన్ చేస్తున్న నెట్వర్క్ గాబట్టి వాళ్ళు పీపుల్స్ నెట్వర్క్ అని దీన్నైతే పిలుస్తున్నారు. సో, నేను ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు వివరిస్తాను ఇప్పుడు. అంటే మనం దీన్ని ఎట్లా బిల్డ్ చేయొచ్చు, ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే యాక్చువల్‌గా వెరీ సింపుల్ ఇది వాడాలంటే. ఏందంటే మన ఇంట్లోనైతే ఇప్పుడు మనకు వైఫై రూటర్స్ గానీ, హాట్‌స్పాట్స్ ఉన్నాయి గదా! అట్లానే మనం ఒక డివైస్ ఈ హీలియం కంపెనీ నుంచి వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు. ఆహ్, ఆ హాట్‌స్పాట్‌ని తీసుకొచ్చి మనం ఇంట్లో గానీ, ఎక్కడ ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది హీలియం నెట్వర్క్ కనెక్ట్ అయిపోతుంది ఆ హాట్‌స్పాట్‌కి. అక్కడి నుంచి ఈ డేటాని మళ్ళీ ఇంకొక హాట్‌స్పాట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక హాట్‌స్పాట్ ఉంది. ఇంకొక 5 కిలోమీటర్స్‌కి ఇంకొక హాట్‌స్పాట్ ఉందనొచ్చుకో. ఇవి 2 డేటాని ఒకటికొకటి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాయన్నట్టు. సో, ఆ నెట్వర్క్‌ని వాళ్ళు లాంగ్ ఫై అంటారు. అంటే లాంగ్ రేంజ్‌గా వర్క్ చేస్తుంది వైఫై కంటే గూడా.
అయితే ఈ హాట్‌స్పాట్స్ అన్నది ఎలా కనెక్ట్ అవుతుంటాయంటే హీలియం బ్లాక్ చైన్ మీద కనెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు హాట్‌స్పాట్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు నీకు హీలియం హెచ్ఎన్‌టి టోకెన్‌ని నీకు అలొకేట్ చేస్తారు. అంటే నువ్వెంత డాటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నావు నీ హాట్‌స్పాట్ అన్న దాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ హాట్‌స్పాట్‌కి హెచ్ఎన్‌టి కరెన్సీ అంటే క్రిప్టో కరెన్సీ అయితే అలొకేట్ అయితుంది. సో, ఆ కరెన్సీ ఇంక నువ్వు సేల్ చేసుకోవచ్చు. ఇంకా నువ్వు ఏ విధంగానైనా చేసుకోవచ్చు. అంటే మనము మన ఓన్ హెచ్ఎన్‌టి కరెన్సీని మింట్ చేయొచ్చన్నట్టు. సో, ఇక్కడ జూస్తే మీరు హాట్‌స్పాట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఓనర్ అయిపోతారన్నట్టు ఆ నెట్‌వర్క్‌కి. సో, మనకేంటి యూజ్ ఆ హాట్‌స్పాట్ పెట్టుకోవడం వల్ల? హాట్‌స్పాట్ పెట్టుకోవడం వల్ల ఏందంటే, మనకి అడిషనల్ ఇన్‌కమ్ అయితే వస్తుంది గదా! ఎందుకంటే వాళ్ళు మన డేటా యూసేజ్‌ని బట్టి నీకు హెచ్ఎన్‌టి టోకెన్స్ ఇస్తారు. ఆ హెచ్ఎన్‌టి టోకెన్ నువ్వు హోల్డ్ జేసుకోవచ్చు, నువ్వు సేల్ జేసుకోవచ్చు. అది నీ ఇష్టం. ప్లస్ బిజినెస్ అంటే ఈ హెచ్ఎన్‌టి వాడడం వల్ల ఎవరైతే ఇంటర్నెట్ కనెక్షన్ పొందుతున్నారో వాళ్ళకి చీప్‌గా అయిపోతుంది. రెగ్యులర్ ఇంటర్నెట్‌తోని కంపేర్ జేస్తే. ఫ్యూచర్‌లో ఎక్కువ ఇట్లాంటి ఇంటర్నెటే వస్తున్నాయన్నట్టు. ఇది మెయిన్‌గా మన రెగ్యులర్ మొబైల్ ఫోన్స్‌కి, టీవీస్‌కి గాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోసం అన్నట్టు. ఈ కనెక్టెడ్ డివైసెస్ కోసం ఎక్కువ వాడుతున్నారు. ఎందుకంటే ఈ కనెక్టెడ్ డివైస్ ఏందంటే తక్కువ డేటా షేరింగ్ ఉంటది. బట్ లాంగ్ డిస్టెన్స్‌కి షేర్ జేయొచ్చు. అలానే దీన్ని ప్రూఫ్ ఆఫ్ కవరేజ్ బ్లాక్ చైన్ అంటారన్నట్టు. ప్రూఫ్ ఆఫ్ కవరేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్ని హాట్‌స్పాట్స్ ఉన్నాయి గదా! ఈ హాట్‌స్పాట్స్ అన్నీ ఏ ఏ లొకేషన్‌లో ఉన్నాయి అంటే, వాళ్ళు చెప్పిన లొకేషన్‌లో ఉన్నాయా లేదా అని వెరిఫై జేసుకొని, చెప్పినంత డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తుందా లేదా అని వెరిఫై జేసుకొని, మనకు హీలియంను అలొకేట్ జేస్తున్నాయి. సో, అందుకే దీన్ని ప్రూఫ్ ఆఫ్ కవరేజ్ బ్లాక్ చైన్ అంటారన్నట్టు. బట్ ఇంకా మనకి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లోనైతే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నది చాలా ఎక్కువైపోతున్నాయి. ఆల్మోస్టు చాలామంది ఇళ్లల్లో ఇప్పటికే స్మార్ట్ ఫ్రిడ్జెస్ వచ్చేసేసినాయి. సో, ఫ్యూచర్‌లోనైతే వీటే వినియోగం అంటే యూసేజ్ అయితే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, నేను మీకు ఇప్పుడు జస్ట్ క్విక్‌గా ఎట్లాంటి డివైసెస్ వాడతారో చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనము ఇగో ఇలాంటి డివైజెస్‌ని తీసుకొచ్చేసి హాట్‌స్పాట్స్ అని క్లిక్ చేస్తే మీకు చూడొచ్చు. చాలా కంపెనీస్ ఈ హాట్‌స్పాట్స్ అయితే సేల్ చేస్తున్నాయి. బట్ ఈ టెక్నాలజీ మాత్రం అంటే ఈ డివైస్ ఫిజికల్ డివైస్ వేరే కంపెనీ దగ్గర కొన్నా కూడా ఈ టెక్నాలజీ అంతా ప్రొవైడ్ చేసేది హీలియం బ్లాక్ చైన్ అన్నట్టు. సో, చూడండి ఇప్పుడు మనము బ్రౌజ్ కంపాటబుల్ హాట్‌స్పాట్ అంటే మనకు ఏ కంపెనీస్‌లో హాట్‌స్పాట్స్ ఉన్నాయన్నది చూపిస్తుంది. హౌ డు ఐ ఎర్న్ హెంట్ అయితే నువ్వు ఆ బ్లాక్స్ చైన్‌లో పార్టిసిపేట్ చేయడం గానీ, లేకపోతే ఒక హాట్‌స్పాట్‌ని ఓన్ చేయడం గానీ చేస్తేనే మనకు హెచ్ఎన్‌టి వస్తది. అలానే మీకు ఇప్పుడు ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు చూడండి హాట్‌స్పాట్స్ అన్నది మనకు ఇన్ని కంపెనీస్ డివైజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సారీ స్లో ఉంది ఇది. అలానే ఇప్పుడు మనకు వీళ్ళేం జేశారంటే చూడండి ఒకటి బాబ్ క్యాట్ అని ఉంది హాట్‌స్పాట్. అలానే కాల్ చిప్. ఇప్పుడు మనకు ఒకవేళ హెచ్ఎన్‌టి నెట్వర్క్‌ని మనం హోస్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఒక హాట్‌స్పాట్ కొంటే సరిపోతుంది. ఇదొక అరౌండ్ 25,000 రూపీస్‌కి ఒక హాట్‌స్పాట్ వస్తుంది. ఆ హాట్‌స్పాట్ పెట్టుకుంటే మనం ఒకటి హోస్ట్ చేయొచ్చన్నట్టు. అలానే మీకు ఇప్పుడు ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయన్నది నేను చూపిస్తాను ఇది. అలానే వీళ్ళకిప్పుడు ఓన్ బ్లాక్ చైన్ ఎక్స్‌ప్లోరర్ గూడా ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్ మీద డెవలప్ అయితుంది గాబట్టి. సో, ఇది హీలియం బ్లాక్ చైన్. మనం జూసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ ఈ రోజైతే 625,000 హాట్‌స్పాట్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తంలో. ఇక్కడ వీళ్ళు మ్యాప్‌లో గూడా ఇచ్చారన్నట్టు. ఏ కంట్రీలో ఎక్కువ హాట్‌స్పాట్స్ ఉన్నాయని. ఎక్కువ యూఎస్‌లోనైతే ఉన్నాయి. అదే ఇప్పుడు ఏదైనా మనకు అబ్జర్వ్ చేస్తే క్రిప్టో ఎక్కువ యూఎస్‌లో స్టార్ట్ అయ్యి తర్వాత స్లోగా వస్తుంది గదా! సో, యూరప్, యూఎస్‌లో ఎక్కువ హాట్‌స్పాట్స్ ఉన్నాయి. మన ఏషియన్ కంట్రీస్‌లో కొంచెం తక్కువ ఉన్నాయి. ఇండియాలో గూడా చూపిస్తుంది. బట్ మేబీ మేజర్ సిటీలో ఉండొచ్చు. సో, దీని ప్రైస్ అన్నది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్‌లో ఎంతవరకు ఎళ్ళే ఛాన్స్ ఉందన్నది గూడా డిస్కస్ చేసుకుందాము. సో, ఇది యాక్చువల్‌గా టోటల్ ఓవర్‌వ్యూ అంటే బ్లాక్ చైన్ ఓవర్‌వ్యూ చెప్పాలంటే. సో, ఈరోజు మన హీలియం ప్రైస్ వచ్చి $21 ఉంది. సో, అదే మన ఇండియన్ రూపీస్‌లో చూస్తే రూ. 1,600 ఉంది. ఈ ఎక్స్‌చేంజ్‌లు గూడా ఇప్పుడు ఇవి ఏ ఎక్స్‌చేంజ్‌లో ఉందంటే మన ఇండియాలో అయితే బైనాన్స్‌లో ఉంది, కుకాయిన్‌లో ఉంది, వజీరెక్స్‌లో ఉంది. వజీరెక్స్‌లో అయితే మన ఐఎన్ఆర్‌తోనే ఉంది పెయిర్.
అలానే కాయిన్ డీసీఎక్స్‌లో గూడా ఉంది. సో, చాలా ఎక్స్‌చేంజెస్ అంటే గుడ్ ఎక్స్‌చేంజెస్‌లోనైతే ఈ కాయిన్ దొరుకుతుంది. సో, ప్రైస్ అన్నది ఆల్ టైమ్ హై ఎంతుంది? 4000 వరకు గూడా ఎళ్ళింది. ఎప్పుడు మన లాస్ట్ నవంబర్‌లో మనకు పీక్ బుల్ రన్ వచ్చింది చూడండి. అప్పుడు బిట్‌కాయిన్ 68,000కెళ్ళిన టైంలో ఇది గూడా పీక్ వచ్చేసింది. రూ. 4000 వరకెళ్ళింది. అంటే మనకిప్పుడు 60% డౌన్ అయిపోయింది. సో, నేను కొంచెం ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు లాంగ్ టర్మ్‌లోనైతే గుడ్ ప్రాజెక్ట్ అని అనిపిస్తుంది. నేను చేసిన రీసెర్చ్ వరకైతే. సో, మీరు గూడా మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. జస్ట్ యూట్యూబ్‌లో చూసి ఇన్వెస్ట్ చేయకండి. అంటే దీని తర్వాత గూడా మీరు ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం రీసెర్చ్ చేసుకోండి. ఇదంతా మనకి గ్రోత్ అయింది గూడా యాక్చువల్‌గా లాస్ట్ 1 ఇయర్‌లో చూడండి. లాస్ట్ ఫిబ్రవరిలో గూడా ఇది చాలా తక్కువుండే. 297 ఉండే. రూ. 297 ఉండే. అక్కడి నుంచి చాలా ఈ లాస్ట్ ఇయర్ అన్ని క్రిప్టోస్ పెరిగాయి. వాటితో పాటు ఇది పెరిగింది. సో, ఇప్పుడు క్రాష్ అవుతుంది. మేబీ అంటే ఇన్వెస్ట్ చేషినా గూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా డాలర్ కాస్ట్ యావరేజ్ అంటే స్లోగా ఇంక్రీజ్ జేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఇంకా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది గాబట్టి. సో, ఇదైతే హీలియం ఓవర్ వ్యూ అన్నట్టు. మీకు ఎక్స్‌చేంజెస్ గూడా గుడ్ ఎక్స్‌చేంజెస్ అయితే ఉన్నాయి. ప్లస్ వీళ్ళ ఒకవేళ మీరు ట్విట్టర్ కావాలనుకున్నా గూడా ఇక్కడ వీళ్ళకి ట్విట్టర్ ఉంది. వీళ్ళ టీమ్ గూడా యాక్చువల్‌గా బానే ఉంది. నేను చూసాను డెవలపర్స్ గానీ, సీఈఓ గానీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అలానే మనకు ట్విట్టర్‌లో గూడా 154,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అలానే ఇప్పుడు ఇంకొకటి వీది హాట్‌స్పాట్ అని చెప్పాను చూడండి. బాబ్ క్యాట్ మైనర్ అని ఇదొక కంపెనీ గూడా ఇప్పుడు ఇట్లాంటి డివైస్ వస్తుందన్నట్టు మనకిక్కడ చూసుకుంటే. ఈ డివైసెస్‌ని మనం ఇంట్లో పెట్టుకోవడమైనా, మన బిజినెస్ ప్రిమిసెస్‌లో పెట్టుకోవడం గూడా మనం హోల్డ్ జేసుకోవచ్చు. సో, అరౌండ్ 25,000కి అయితే ఈ డివైసెస్ వస్తున్నాయి. బట్ మెయిన్ మనకేందంటే ఆ డివైస్ ఉన్నా లేకున్నా మనం ఇన్వెస్ట్ చేసేది ఈ ప్రాజెక్ట్‌లో గాబట్టి, ఈ క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్‌లో గాబట్టి, సో, అదైతే ఓకే. గుడ్ ప్రాజెక్ట్ లానే ఉంది ఓవరాల్‌గా. సో, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా గూడా ఏందంటే మనం కొంచెం డిస్కౌంట్‌లో వస్తుంది గాబట్టి ఓకే. బట్ ఇంతకుముందు చెప్పినట్టు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా యావరేజ్‌గా చేసుకోవడం బెటరు. అలానే మీరు ఇప్పుడు హీలియంకి ఇంకేమన్నా కాంపిటీటర్స్ ఉన్నారా? మీరేమనుకుంటున్నారో గూడా ఈ కామెంట్స్‌లో పెట్టండి. ఆహ్, మీరు అంటే ఫ్యూచర్‌లో ఇప్పుడు మీరేమన్నా ఐఓటీ డివైసెస్ వాడుతున్నారా కరెంట్? అది కూడా కామెంట్‌లో పెట్టండి. ఫ్యూచర్‌లో మీరు ఇంకేమన్నా ఐఓటీ డివైసెస్ కొనాలనుకుంటున్నారా? కొంటే వాటిని ఇంటర్నెట్‌కి ఎలా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో గూడా కామెంట్స్‌లో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా డివైసెస్ కొంటున్నాం గానీ, వాటిని అన్నిటికి ఇంటర్నెట్ గురించి ఇప్పుడైతే వైఫై వాడుతున్నాం. బట్ ప్రతి దగ్గర వైఫై అంటే ఎక్స్‌పెన్సివ్. ప్రతి దానికి ఇప్పుడు మనకు 10 డివైసెస్ 10 డిఫరెంట్ ప్లేస్‌లలో ఉన్నాయనుకోండి. 10 వైఫై కనెక్షన్స్ అయితే తీసుకోలేము గదా! 10 బిల్స్ కట్టాలి గదా! ఎవ్రీ మంత్. అలా గాకుండా నీకు చీప్‌గా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ఇట్లాంటి ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అన్నది కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. థాంక్ యూ.